వీడనిది ఎడబాయనిది మారనిది మనువనిది వీడనిది ఎడబాయనిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంతోష సంపూర్ణం, ఆరాధించుకునే ఇలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే ఇలువైన అవకాశం. కోల్పోయినవన్నీ
బ్రతికించుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కన్నీరు తుడుచువాడా నేనున్నానని అన్నవాడా నా కన్నీరు తుడుచువాడా నేనున్నానని అన్నవాడా కానన్నాడు నేననాదను అయ్యా కానన్నాడు నేననాదను కానన్నాడు నేననాదను తండ్రి కానన్నాడు నేననాదను నా కన్నీరు తుడుచువాడా నేనన్నానని అన్నవాడా ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా ఎక్కిరింతల పాలైనాను ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా ఎక్కిరింతల పాలైనాను నా కన్నీరు తుడుచువాడా నేనన్నానని అన్నవాడా నా కన్నీరు తుడుచువాడా నేనన్నానని అన్నవాడా కానన్నాడు నేననాదను అయ్యా కానన్నాడు నేననాదను కానన్నాడు నేననాదను తండ్రి కానన్నాడు నేననాదను నా కన్నీరు తుడుచువాడా నేనన్నానని అన్నవాడా నా కన్నీరు తుడుచువాడా నేనన్నానని అన్నవాడా కానన్నాడు నేననాదను అయ్యా కానన్నాడు నేననాదను కానన్నాడు నేననాదను తండ్రి కానన్నాడు నేననాదను యాది బాధలెన్ని ఉన్నా రాగములతో కుంగిపోయినా నా వై చూడవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు నీవయ్యా నా వై చూడవు
నేనానాదను అయ్యా కానెన్నాడు నేనానాదను కానెన్నాడు నేనానాదను తండ్రి కానెన్నాడు నేనానాదను నా కన్నీరు తుడుచువాడా నేనన్నానని అన్నవాడా కానన్నాడు నేనానాదను తండ్రి కానన్నాడు నేనానాదను నా తల్లిదండ్రి చేయి విడసినా నా బంధు జనులు వెలివేసినా నా తల్లిదండ్రి నీవే యేసయ్యా నా బంధు జనుడవు నీవే యేసయ్యా నా తల్లిదండ్రి నీవే యేసయ్యా నా బంధు జనుడవు నీవే యేసయ్యా కానన్నాడు నేనానాదను అయ్యా కానన్నాడు నేనానాదను కానన్నాడు నేనానాదను తండ్రి కానన్నాడు నేనానాదను నా కన్నీరు తుడుచువాడా నేనన్నానని అన్నవాడా నా కన్నీరు తుడుచువాడా నేనన్నానని అన్నవాడా కానన్నాడు నేనానాదను అయ్యా కానన్నాడు నేనానాదను కానన్నాడు నేనానాదను తండ్రి కానన్నాడు నేనానాదను హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు, మర్చమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి.
అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు, ప్రకటింప నీ చరితం. నా జన్మ నిజ ఫలితం, ప్రకటింప నీ చరితం. నా జన్మ నిజ ఫలితం. నాలో ఏమీ చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమీ చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు. ఘనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరు ఉన్నను. ఘనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరు ఉన్నను. కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా. కడవరకు నీ సాక్షిగా మార్చితివి నీ పత్రికగా. కడవరకు నీ సాక్షిగా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు. ప్రేమానురాగం నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. ప్రేమానురాగం నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. నలిగిన రెల్లును విరువని వాడా, చితికిన బ్రతుకును విడువని వాడ, నా పైన నీకెందుకో ఈ తరగని వాత్సల్యము. నా పైన నీకెందుకు ఈ తరగని వాత్సల్యము. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. ధవలవర్ణుడవు రత్నవర్ణుడవు, వర్ణన కందని అతి సుందరుడవు. ధవలవర్ణుడవు రత్నవర్ణుడవు, వర్ణన కందని అతి సుందరుడవు. 24 మహిమా ప్రభావముతో 24 మహిమా ప్రభావముతో ఆసీనుడా యేసయ్యా, నా స్తుతి నీకేనయ్యా.
నాలో ఏమీ చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మచ్చమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో ఏమీ చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియుడోని ప్రేమ పాదముల్ చేరితే నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా. ప్రియుడోని ప్రేమ పాదముల్ చేరితే నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. నీ శక్తి కార్యముల్ తలసి తలసి ఉల్లము పొంగెనయ్యా. మంచివాడ మంచి చేయువాడ స్తోత్రము స్తోత్రమయ్యా. నీ శక్తి కార్యముల్ తలసి తలసి ఉల్లము పొంగెనయ్యా. మంచివాడ మంచి చేయువాడ స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే.
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదో ఆనందమానందమే ఐశ్వర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా ఐశ్వర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ బలి అయిన గొర్రెగా పాపమంతటిని మోసివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగమయ్యా బలి అయిన గొర్రెగా పాపమంతటిని మోసివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో వికటాలు బ్రతుకులో వచ్చిన నిన్ను నే మరువనయ్యా రక్తము చిందించి సాక్షిగా ఉందు నిశ్చయం నిశ్చయమే ఎన్నెన్నో వికటాలు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా రక్తము చిందించి సాక్షిగా ఉందు నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే హల్లెలూయా హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు కూడా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి దేవుని పిల్లరా, ఈ సమయంలో ఒక మంచి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినము వాక్య ధ్యానము నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచినటువంటి లేఖనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు చాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ కొందనాలయ్యా. ఇంతవరకు అయ్యా మరి పాటల ద్వారా మీ నా మహింపరుచుకున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా మరి రేపటి దినం ప్రభు బల్ల కొరకు సిద్ధపరిచి అయ్యా ప్రభుని ఎదుట నిష్కళంకులము నిర్దోషములములై అయ్యా నీ రాజ్యంలో చేరినట్లుగా మమ్మల్ని అందరినీ నీ వాక్య స్నానము చేత పవిత్రపరచండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా 2025 సంవత్సరం మొదటి ఆదివారం, మొదటి ప్రభు వాళ్ళ కొరకు మనం సిద్ధపడతా ఉన్నాం. ఈ శనివారము సిద్ధపడేటువంటి దినం. దేవుని సన్నిధిలో మనం నిలుచున్నట్లుగా శనివారం మనం సిద్ధపరచుకోవాలి. ఏం చేసుకోవాలి? సిద్ధపడి రేపటి దినం ప్రభు బలలో మనం పాలు పంచుకుంటాం. ప్రతి శనివారం కూడా సిద్ధపరచుకునేటువంటి దినం. అంటే మన ఆత్మీయ జీవితాలు దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనం ఎలా సిద్ధపరచుకోవాలి? అన్యులైతే దేవుని నిలబడటానికి శుభ్రంగా స్నానపానాదులు వాటిని ఆచరిస్తారు. వాటిని ఏదో అంటారు. శుభ్రంగా స్నానం చేసి బట్టలు దులుపుకొని ఒళ్ళు దులుపుకొని అప్పుడు దేవుని సన్నిధికి వెళ్తారు. మరి మనము మన దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు వాక్యము చేత మన హృదయాలను కడుక్కుంటాం. వాక్యం చేత మన హృదయాలను పరిశుద్ధపరచుకుంటాం. ఎందుకంటే మురికితో దేవుని సన్నిధి కనపడకూడదు, అపవిత్రతతో దేవుని సన్నిధి నిలబడకూడదు. అయితే వెలుపటి శుభ్రం కన్నా అంతరంగ శుభ్రం ప్రాముఖ్యమైంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్పినప్పుడు, ఓ గుడ్డి పరిసయ్యుడా, గిన్నె అంతయు శుభ్రపరచబడినట్లు గిన్నెయు పళ్ళెము లోపల కూడా సిద్ధపరచాలి కదా అంటాడు. వెలుపల మాత్రమే కాదు, లోపల కూడా సిద్ధపరిస్తే అది నిజమైన శుభ్రం అంటాడు. వెలుపల శుభ్రం కాదు, బయటికి కనపడే శుభ్రం, ఒంటి శుభ్రం, అది 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 అంత శుభ్రం కాదు. కానీ అసలైన శుభ్రం ఏంటంటే లోపల నుంచి రావాలి, హృదయంలో నుంచి రావాలి. ఈరోజు దేవుని పిల్లరా, రేపటి దినం ప్రభువుతో కూడా మనం పాలు పంచుకోబోతుండగా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో వాక్యము చేత మనం శుద్ధి చేసుకుందుము గాక. హల్లెలూయా. వాక్యం అనేది ఒక అద్దము లాంటిది. ఎలాంటిదంట? అద్దం దగ్గరికి వెళ్ళి ఏం చూసుకుంటాం? ముఖం చూసుకుంటారా? ఒకవేళ మీ ముఖం మురికి కనపడింది అనుకోండి, ఈ పాడు అద్దం అంటారా? ఏంది ఈ అద్దం అంతా మురికి అనరు. అలా అన్న వాళ్ళని ఏమంటారు? ఒకవేళ నీ ముఖం మీద ఉన్న మురికి అద్దంలో కనపడదు అనుకో, ఈ అద్దం బాగాలేదని వాళ్ళు అన్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? అలాంటి వాళ్ళని ఏమంటారమ్మా? మొహం బాగాలేక అద్దం బాగొట్టిన వాళ్ళ. అదే వాళ్ళని ఏమంటారు? మంచోళ్ళ పిచ్చోళ్ళ? అది ఈ ముఖం బాగాక అద్దం బాగాలేదంటే పిచ్చోళ్ళు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుందంటే మన ప్రతిరూపాన్నే చూపెట్టిద్ది. అదేం కొత్తగా ఏం కాదు. దేవుని అద్దము మన రూపాన్ని ప్రతిబింబిస్తుంది. దాని ఎదుట నిలిచినప్పుడు ఒకవేళ మన రూపం సరిగ్గా లేకపోతే ఆ అద్దంలో చూసుకొని మన రూపాన్ని దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవుని బిడ్డల వాక్యము చేత మనం శుభ్రపరచుకోవాలి. వాక్యానికి విధేయులము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం మన రూపాన్ని మనకు చూపెడతా ఉంటుంది. ఇక్కడ సువార్థికులు నిలబడినా, సేవకులు నిలబడినా, ఎవరు నిలబడి చెబుతున్నా మన రూపాన్ని మనకు చూపెట్టినప్పుడు, అసలు యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? శాస్త్రులు పరిసయ్యులు ఎవరు వీళ్ళంటే అందరికీ చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు కాదు. వీళ్ళు చెబుతారు కానీ చేయరు. కానీ యేసు ప్రభువారు ఏమన్నారంటే, అలాంటి వాళ్ళు చెప్పినా మీరు వాటిని పాటించండి కానీ వాళ్ళలాగా ఉండొద్దు అన్నాడు. హల్లెలూయా. వాళ్ళు చెప్పినా కూడా మీరు పాటించండి. దేవుని వాక్యాన్ని పాటిస్తే మీకు మేలు.
వాక్యానుసారంగా వాడు ఎలాంటి వాడు చెప్పినా మంచి మాట చెబితే అది మీరు పాటిస్తే మీకు మంచిది. కానీ వాళ్ళలాగా వాళ్ళ ప్రవర్తనలాగా మీ ప్రవర్తన ఉండొద్దు అని హెచ్చరించినట్లుగా దేవుని వాక్యంలో నేను చదివాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఎదుట మనం నిలుచుంటున్నాం. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడిని హెచ్చరిస్తుంటే నీలోనే ఆ మచ్చ మరక నీలో ఉంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అద్దాన్ని పగలగొట్టొద్దు, అద్దాన్ని నిందించొద్దు. మన జీవితాన్ని శుద్ధి చేసుకుంటే మరలా అద్దం ఎదుట నిలబడితే నువ్వు ఎలా కనపడుతుంది తెలుసా? మంచిగా పడతావు, చక్కగా కనపడుతుంది. ఈసారి అద్దం నీ ముఖం మంచిగా కనపడుతుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు పరలోక రాజ్యాన్ని గురించి. ఏమని చెప్తున్నారు? పరలోక రాజ్యం అట పొలములో దాచబడిన ధనము లాంటిదట. జాగ్రత్తగా వినాలి. పరలోక రాజ్యం అనేది ఎలాంటిదంటే పొలములో దాచబడిన ధనము. ఏ ధనము? దాచబడిన ధనం. దాచింది అందరికీ కనపడిద్దా? అందరికీ కనపడుతుంది, అది కొందరికే కనపడిద్ది. ఇది దేవుని రాజ్యము అందరికీ అర్థం కాదు. ఇది దాచబడినది, ఇది మరుగయ్యున్నది. అది దాచబడిన ధన నిధి. ఏంటది? ధనం యొక్క నిధి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ ధన నిధి ఎంతమంది కావాలనుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఒక నిధి, దాచబడిన ధనం, బంగారం, రత్నాలు, ముత్యాలు ఇవన్నీ ఒక పెట్టెలో పెట్టుంటే అది ఎంతమంది దొరికితే కాదనుకునే వాళ్ళు ఎంతమంది అండి? దొరికిద్దంటే మాకు కూడా కావాలి, మాకు కూడా కావాలి ఎంతమంది కోరుకుంటారండి? అందరూ ఆశపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పరలోక రాజ్యము అలా దాచబడిన ధనము లాంటిదేనట. అది ఒక పొలములో దాచబడింది. పొలం అంటే ఈ లోకం. చెప్పండి, ఏంటది? ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఉంటుంది దాచబడిన నిధి. అన్ని చోట్ల ఉండదు, అన్ని నిధిని చూపెట్టవు. ఎక్కడో ఒక చోట దేవుడు ఆ ధన నిధిని దాచించాడంట. ఆ గొప్ప భాగ్యాన్ని మన కొరకు దాచిపెట్టాడట. అయితే ఆ పొలంలో పనిచేసే ఒక మనుష్యుడు దాన్ని కనుక్కున్నాడంట. హల్లెలూయా. వాడు పొలం దున్నుతా ఉంటే, పొలంలో పనిచేస్తూ ఉంటే ఆ పొలంలో నిధి దొరికింది, దాచబడిన ధనం దొరికింది. ఒకవేళ అది కనుక వాడు తీసుకున్నాడు అనుకోండి, ఆ నిధి కనుక తీసుకున్నాడు అనుకో, అప్పుడు పొలంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? పొలం వాళ్ళు ఏమంటారండి? అది మా పొలంలో దొరికింది, మాది, మాకు ఇచ్చేసాను లాక్కుంటారు, గుంజుకుంటారు. అందుకని ఈ వ్యక్తి ఏం చేశాడంటే మరలా దాన్ని దాచిపెట్టాడంట. దాన్ని కనుగొని దాచిపెట్టాడు మరలా. అమ్మో, మరలా ఎవరో తీసేసుకుంటారేమో, ఈ గొప్ప భాగ్యము, ఈ గొప్ప ధన్యత ఎవరైనా తీసేసుకుంటే మరి నాకు లేకుండా పోతుంది కదా. ఇది ఎవ్వరికి నాకు రావాలా, ఈ భాగ్యం నేను పొందుకోవాలి, ఈ దాచబడిన ధనాన్ని నేను సొంతం చేసుకోవాలి అని అనుకొని దాచిపెట్టేశాడంట. దాచిపెట్టి ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మేశాడంట. వినాలి. ఇంటి దగ్గరికి పోయాడు. తనకు 2 ఎద్దులు ఉంటే ఎద్దులు అమ్మేశాడు. వాళ్ళ ఆవిడ అంది, ఏమయ్యో ఎద్దులు అమ్మేస్తున్నావు, రేపు ఎద్దులు అమ్మేస్తే పొలం దేని పెట్టి దున్నుతావు, నీకు తెలియదు లేపించిదానా అంటాడు ఆయన. హల్లెలూయా. ఇంటికి పోయాడు. ఆయనకున్నటువంటి ఇల్లు తాకట్టు పెట్టి ఇల్లు అమ్మేసేస్తా ఉన్నాడు. ఒరే, ఇల్లు అమ్మేస్తావేంద్రా, ఎక్కడ ఉంటావు, రేపు చెట్టు కింద ఉంటావా ఏంది, తిక్కలోడా, ఓరక అన్నీ అమ్మేస్తారంటావని అంటున్నారు అందరూ. నీకు తెలియదులే, నేను పొలం కొంటున్నా అంటున్నాడు. పొలం కొంటే మాత్రం ఇల్లు లేకుండా కొంటావా, ఇల్లు అమ్మేసుకుంటావా, పిచ్చోడా అంటున్నాడు. తిక్కలోడు వాళ్ళ భార్య దగ్గరికి పోయి ఇంట్లో ఉన్న బంగారం మొత్తం ఎక్కడెక్కడ కూడబెట్టిందంతా మొత్తం అమ్మేసి మొత్తం కూడా తీసుకొచ్చాడు. వాళ్ళ దగ్గరికి పోయి అడిగాడు, ఈ పొలం అమ్ముతారా నాకు అన్నాడు. వాళ్ళు ఎంత పొలం దాని వేల అంతా కొంచెం తక్కువే. వాడు అన్నాడు, అడుగుతాన్నాడు కదా, ఇంకొంచెం ఎక్కువ చెప్పాడు. మనం పోయి అడిగితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మన స్థలం కావాలి మనం అడిగితే 1,05,000 చెప్పారు. మనం 1,05,000కి కొన్నాం గుంట. ఇది వాళ్ళ అవసరానికి అయితే అక్కడ ఒక ఆయన అయితే 21,000కే కొన్నాడు. ఎవరు చారని ఆయన, గుంట 21,000కి అంత 25,000కి కొన్నాడంట. ఏం చేద్దాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల గ్యాప్లో మొత్తం మీద వీళ్ళేదో 1,10,000 కొన్నారని చెప్పారు. మరి అది నిజమే ఎంత అబద్ధం ఎంత మనకు తెలీదు. మొత్తం మీద మనం అయితే కొన్నాం.
ఆయన కూడా పోయేసరికి రేట్ ఎక్కువ చెప్పారు. రేట్ ఎక్కువ చెప్పిన పర్వాలేదు నేను కొంటానని మొత్తం కూడా తాకట్టు పెట్టి, మొత్తం కూడా పెట్టుబడి పెట్టి ఆ పొలాన్నే కొన్నాడు. ఒరే అదేం పొలం రా, అదంతా పండింది, ఇంతకంటే మంచి మంచి పొలాలు వస్తాయిరా నీకు, పిచ్చోడివా మంచోడివా, ఆ పొలం కొంటానంటావేంట్రా? మీ తెలియదులే, ఊరుకోండి. ఎంతమంది ఆయన నిందించారో, ఎంతమంది అడ్డుపడ్డారో, ఎంతమంది ఆటంకపరిచారో, అయినా ఎవరి మాట వినలా, ఎవరి మాట పట్టించుకోవాలా. చివరికి వెళ్ళి అదిగో ఆ పొలాన్ని, ఇదిగో ఏ పొలంలో అయితే నిధి చూశాడో, ఏ పొలంలో అయితే ఇదిగో దాచబడిన నిధి దొరికిందో ఆ పొలంలోనికి వెళ్ళి హల్లెలూయా. దేవుని పిల్లరా, ఆ నిధి దొరికిన పొలాన్ని కొన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి అందరి పిచ్చోడా, ఎర్రోడా, తెక్కలోడా అన్నారా, అంత పొలం కొన్నాక అప్పుడు వెళ్ళి పొలం దున్ని పొలంలోకి వెళ్ళి ఆ నిధి పెట్టి తీస్తే ఆ పెట్టెలో అన్ని వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, దేవుని బిడ్డలరా విలువైనవి ఎన్నో బయటపడుతుంటే వాళ్ళందరూ నోరెల పెట్టారు. ఓరే ఇందుకోసం అంటారా నువ్వు కష్టపడింది, ఇందుకోసం అంటారా నువ్వు, మేము తెక్కలోడు అనుకున్నాక నువ్వు కాదురా తెక్కలోడు, మేమురా తెక్కలోళ్ళం, మేమురా పిచ్చోళ్ళం అమ్మా అని వాళ్ళు అలాంటి పొలాలు బొచ్చెడు కొనుక్కున్నాడు. దేవుని బిడ్డలారా అలాంటి ఎద్దులు మించే ట్రాక్టర్లు కొన్నాడు. దేవుని అంతకంటే శ్రేష్టమైంది అతనికి దక్కింది కనుక గొప్ప సంతోషం కలిగింది. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానం. హల్లెలూయా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా. యేసుతోటివిగాను పోదమా, రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను చేయను, రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లరా జ్ఞాపకం చేస్తాం, పరలోక రాజ్యం కూడా ఇలాగే ఉంటుంది. ఈ లోకం అనేటువంటి పొలములో దేవుడు తన రాజ్యం అనేటువంటి ఒక గొప్ప నిధిని దాచి ఉంచాడు. ఇది దాచబడింది కనుక అందరికీ కనపడదు. దాన్ని కనుగొనువారు ఎంతమంది అంట, ఎంతమంది అని ఉంది బైబిల్లో? కొందరే అని ఉంది. నాశనానికి పోయేవాళ్ళు అనేకులు. దాని అంతము నరకం, మరణం. జీవానికి పోయే మార్గము అది ఇరుకు, సంకుచితం. దాన్ని కనుగొనివారు కొందరే. ఇంత పెద్ద ఊరిలో కనుక్కుంది మీరే. ఎంతమంది అండి? ఉపవాస ప్రార్థన దాని విలువ కనుక్కుంది మీరు. ఇంత సంఘంలో కూడా ఉపవాస ప్రార్థన అందులో బలమేంటో కనుక్కుంది మీరే. కొంతమంది ఉపవాస ప్రార్థనేగా ఏముంది, మరి పిచ్చోళ్ళారా మీరు సలిగిపోతారు, చీకట్లో పోతారు, మేము చూడు చక్కగా కమ్మగా వండుకొని తింటాం ఉపవాసం కూడా వండకుండా అని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు అనుకుంటారు అట్లాగా. కానీ దానివల్ల కలిగే ఫలం అదిగో ఆ రైతుకు తెలిసింది.
దాంట్లో ఉన్న ధనమేంటో, దాని ఫలమేంటో ఎరిగి ఉన్నాడు. అతడు చూశాడు, అతడు గ్రహించాడు దేవుడు ఇయ్యబోయేటువంటి బహుమానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలు చేస్తున్నామే, ఉపవాసాలతో మనం నలగొట్టుకుంటున్నామే, దేవుని బిడ్డలారా దేవుని కొరకు నీతిగా మన మార్గాలు సరిదిద్దుకొని దేవుని కోసం బ్రతుకుతున్నామే. దీనివల్ల కలిగే ఫలం ఏంటో దేవుని బిడ్డలారా అది కళ్ళు మూసుకొని పోయిన వాళ్ళకి తెలియదు, కానీ అది దాచిపెట్టబడింది కనుక దాని విలువ ఎరగని వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు ఎవరి కళ్ళైతే తెరవబడ్డాయో, ఎవరైతే ఆ నిధిని కనుగొన్నారో వాళ్ళకి తెలుసు ఇదిగో ఆ ఫలం యొక్క విలువేంటో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మనోనేత్రాలు వెలిగించబడినందువలన క్రీస్తు మహిమైశ్వర్యం ఎట్టిదో, దాన్ని పరిశుద్ధులలో మన స్వాస్థ్యం ఎట్టిదో దాన్ని గుర్తెరగగలిగాం. ఇంకా కళ్ళు మూయబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి తెలియదు యేసు ప్రభువుతో ఉండే ఆ భాగ్యం ఏంటో, యేసు ప్రభు వలన కలిగే ధన్యత ఏంటో, దేవుని బిడ్డలారా పరలోక రాజ్యం యొక్క విలువేంటో కన్నులు మూయబడ్డ వాళ్ళకి తెలియదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలియదండి. ఈరోజు దేవుని బిడ్డలారా దేవుడు మన కొరకు నిత్య జీవమును, దేవుని రాజ్యాన్ని మన కొరకు దాచి ఉంచాడండి. దాన్ని కనుక్కొన్న ఆయన ఏం చేశాడంటే సంతోషం అంట. దేవుని రాజ్యములో ప్రవేశించే ధన్యత కలిగినందుకు ఆయనకి ఎంత సంతోషం కలిగిందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక స్త్రీ ఉంది, 10 వెండి నాణాలు పోగొట్టుకుందట. పోగొట్టుకున్న వాటిలో మరలా దొరికినప్పుడు ఆమెకి ఎంత సంతోషమో. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయంట, ఒక గొర్రె పిల్ల దొరికినప్పుడు ఎంత సంతోషమో. ఒక పిల్లగాడు దారి తప్పి ఎటో వెళ్ళిపోయాడు, తప్పిపోయిన పిల్లగాడు మరలా తండ్రి దగ్గరికి చేరితే ఆ రోజు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఈరోజు దేవుని పిల్లరా మనము కూడా దేవునికి దూరమైన ప్రజలము, మనం కూడా దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. ఈరోజు ఆ నిజ దేవుని తెలుసుకోగలిగితే, ఆ దేవుని చెంతకు చేరగలిగితే, ఆ దేవుని రాజ్యమును మనం అడుగు పెట్టగలిగితే ఆ రోజు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. కనుక్కున్నాడు కాబట్టి ఆనందం, దేవుణ్ణి ఎరిగినాడు కాబట్టి అది చెప్పలేని ఆనందం, అది చెప్పలేని ఆనందం. ఇందాక చక్కని పాటలు పాడుతూ ఉన్నారు మీరు అందరూ కూడా. దేవుని మీద దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను మనం పొందుకొని దాన్ని అనుభవించినప్పుడు ఆ పాటలు ఏంటంటే హృదయంలో నుంచి ఆనందించబడిన హృదయంలోంచి వచ్చేటువంటి పాటలు అవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి కనుక్కున్న వారికి దొరికే ధన్యత అది. దేవుణ్ణి ఎరిగిన వారికి దేవుని బిడ్డ ఆ సంతోషం వారి హృదయాల్లో నింప. అది అర్థం కాదు లోకానికి ఎట్లా ఉంటుందంటే పిచ్చితనం లాగా ఉంటుంది. సిలువను గుర్చిన వార్త అంట నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటుందంట. యేసుప్రభు నా పాపముల కొరకు మరణించాడు, నేను పాపిని, నన్ను యేసయ్య రక్షించాడు, నా బ్రతుకు మార్చాడు అంటే లోకంకి ఎట్టుందంటే ఎర్రితనం లాగా ఉంటుందంట. ఎట్లుంటుంది? రే పిచ్చోళ్ళరా, మీరు ఎర్రోళ్ళరా అని లోకం మనల్ని హేళన చేస్తుంది. కానీ ఆ భాగ్యం ఏంటో, ధన్యత ఏంటో అది పొందుకున్న మనకు తప్ప మరి ఎవరికి అర్థం కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుని స్వరం విన్న మనం, దేవుని ప్రేమను రుచి చూచిన మనం, దేవుని బిడ్డలారా ఆ నిధిని, ఆ ధన నిధిని, దేవుని బిడ్డలారా నేను మొట్టమొదటిసారి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఎంత సంతోషం వేసిందంటే నాకు ఆ మొదటి ప్రేమ అనుభవాలు చెప్తున్నాను. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు పోయి దేవుని మందిరంలోకి పోయేవాడిని, ఇంకేం చేసేవాడిని కాదు. మందిరంలో పోయి ప్రార్థన చేసుకునేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని, మందిరంలోనే పడుకునేవాడిని ఒక్కడనే. అలా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు నాకు అనిపించేది కదా, ఇంత పెద్ద లోకంలో ఎంతోమంది ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడేంటి, దేవుడు నన్ను దర్శిస్తాడేంటి, నా పట్ల ఏంది ఆయనకి అంత ప్రేమ, ఆయన మీద నాకున్న ప్రేమ ఎక్కువైపోయింది. సంతోషం, నిజంగా దేవుడు నాపై ఎందుకు ఇంత కృప చూపాడు, ఎందుకు ఇంత ప్రేమ చూపాడు, ఎంత సంతోషం అంటే అది. దేవుని బిడ్డలారా తింటే వచ్చే సంతోషం కాదు అది, డబ్బు ఉంటే వచ్చే సంతోషం కాదు అది. దేవుని బిడ్డలారా అది ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాటలలో చెప్పలేనంత, చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు,
చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. హల్లెలూయా. ఈ పాటలు మర్చిపోక, అక్కడ మంచి మంచి పాటలు మీకు ప్రాక్టీస్ చేసి పాడతాం. ఇవి కూడా పాడండి కొంచెం. చాలా మంచి పాటలు. ప్రభు చిత్తం అయితే మనం పాడుకొని నేర్పించిన పాటలను ఒక బుక్ ప్రింట్ వేయిద్దాం అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అచ్చంగా మనం పాడుకునే వరకు ఈ మీటింగ్స్ ఫస్ట్ నుంచి వచ్చిన కాంచి కృపయే చాలు, ఆ పాట ఫస్ట్లో పాడేవాళ్ళు, అది పోయింది. డేవిడ్ గారు కల్లో పాడేవు కానీ పాటల కృపయే చాలు ఎవరు పాడుతున్నారు, ఒకళ్ళిద్దరు. అవన్నీ ఫస్ట్ నుంచి పాడిని. స్తోత్రం చెల్లింతుము, ఇవన్నీ పాటలు. చాలా మంచోడు, ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, ఇవన్నీ కూడా చాలా చక్కని పాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ పరలోక రాజ్యంలో దాచబడిన ధనాన్ని దొరికిందంట, ఆ మనుషుడు కనుక్కున్నాడంట. దేవుని ఒక అద్భుతం. ఒకసారి మనం ఎతకంగానే కాళ్ళకు దొరికింది. అదేమంటారు, కాళ్ళకి ఎదురు. అందుకే నేను వెతకాకుండా నాకు దొరికితివి అనే పాట కూడా ఉంది కదండి. మనం వెతకలేదు కానీ మనకు దొరికిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని రాజ్యము దొరికింది, పరలోకపు ధన్యత దొరికింది, దేవుణ్ణి మనం కనుగొనగలిగాం. అది ఎందరో చూడగోరారు కానీ వాళ్ళకి దక్కలా. ఎందరో వెతకాలని తపస్సులే చేశారా, లేకపోతే ఉపవాసాలే ఉన్నారా, ఏమేమో చేశారు ఏమో తెలియదు కానీ వాళ్ళు దేవుని స్వరం విన్నారో లేదో నాకు తెలియదు కానీ దేవుని పిల్లరా మనం వెతకలేదు, ఉపవాసాలు ఉండలేదు, ఏమీ చేయలేదు కానీ దేవుడే మనల్ని వెతికి వచ్చాడు. నశించిపోతున్న మనలను వెతికి రక్షించడానికి ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఆయనే మనల్ని కనుగొన్నాడు, ఆయన వెలుగు మనపై ఉదయింపచేశాడు, ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండి అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యతనిచ్చాడో. ఈ చీకట్లో నింపమని ఈ లోకములో దేవుని బిడ్డల పాడైపోయిన మన జీవితాలను రక్షించడానికి, వెలిగించడానికి, మన బ్రతుకులను భాగ్యవంతులనుగా చేయడానికి దీనులమైన మనకు తన గొప్ప కృప, మహాకృపను అనుగ్రహించిన ఆ గొప్ప దేవుని బట్టి మనం సంతోషించుకుని ఉండగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా హృదయంలో అదే సంతోషం ఉండేది రక్షణ పొందిన కొత్తలో. దేవుడు మాట్లాడతాడా, అసలు దేవుడు నాతో మాట్లాడటం ఏంటి, అసలు నేను ఎంత గొప్పగా ఫీల్ అయ్యామనంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఎందుకు నాపై ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప కృప. దేవుడు నన్ను కోరుకున్నాడేంటి, అసలు నన్ను పిలుచుకోవడమే నా ధన్యత. అసలు నాకు సేవ చేయడం కష్టమని తెలుసు. ఈ సేవలో ఎన్నెన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. అందులోనూ దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటాయి, దెయ్యాలు వెళ్ళగొట్టి, ఇవన్నీ చాలా కష్టమైన పనులు, ఇవి చాలా ఉంటాయి. కాబట్టి నాకు కష్టం అనిపించింది కానీ యేసయ్య మీద ఉన్న ప్రేమ చొప్పున ఒకంత నాకు బాధ అనిపించేది. అప్పుడప్పుడు దెయ్యాలు పట్టిన వాళ్ళు చర్చిలో తెస్తే వాళ్ళు విచ్చలవిడి పనులు చేస్తుంటారు, తిరుగుబాటు చేస్తుంటారు. వాళ్ళు ఒక్కోసారి మీద కేకలేస్తూ ఉంటాయి, దొల్లాడుతూ ఉంటాయి, భయంకరంగా చేస్తాయి. ఇవన్నీ సేవలో చేయాలంటే కొంచెం కష్టమైన పనులే కదా, మనం చేయగలమా? నేను అసలు చేయలేను కదా. కానీ ఒకటి మట్టికి అనిపించేది, ఆయన దేవుడు నన్ను ఆయనే చూసుకుంటాడులే, ఆయనే కదా నన్ను పిలిచాడు, ఆయనే కదా కోరుకున్నాడు, అసలు నన్ను పిలిచాడు, అదే ధన్యత, అదే నాకు భాగ్యము. నిజంగా ఆయన పిలుపు పొందుకున్నాను చాలు, నాకు దొరికాడు ఆయన. నేను ఆయన చూశాను, ఇదిగో నేను ఆయన ఎరిగి ఉన్నాను, ఆయన కోసం ఏదైనా ఖర్చు అయిపోయినా పర్లేదు అనుకున్నాను, ఆయన కొరకు నేను సమర్పించుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లరా, ఆ మనుష్యుడు దాన్ని కనుగొన్నాడంట, దాన్ని దాచిపెట్టాడంట. మరలా ఎవరైనా తీసుకుంటారేమో ఈ భాగ్యము, నాకు ఇవ్వబడిన ఈ ధన్యత ఎవరైనా తీసేసుకుంటారేమో. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని రాజ్యము కొరకు ఇవ్వబడిన ఏ భాగ్యాన్ని మీరు పోగొట్టుకోవద్దు. నేను రక్షణ పొందిన కొత్తలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నేను వెళ్తున్న దారిలో చాలామంది తాళాలు పోగొట్టుకున్నారు. నేను వెళ్తా ఉంటే ఒక్కొక్క తాళం నాకు దొరికేది. చివరికి దేవుని బిడ్డలారా అన్ని ఎత్తుక్కుంటా పోతే ఒక తాళపు గుత్తి తాళాలు దొరికినాయండి నాకు. హల్లెలూయా. ఇవన్నీ చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకున్న వాళ్ళు. అయ్యండి ఒక్కొక్క తాళం నా చేతికి ఇవ్వబడింది. నా చేతికి ఒక అధికారం. దేవుని మందిరంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్న నన్ను దేవుని బిడ్డలారా మెల్లమెల్లగా ఒక సండే స్కూల్ టీచర్గా, ఎంతోమంది సండే స్కూల్ టీచర్గా వచ్చి దాని విలువ తెలియక పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు.
ఎంతోమంది దేవుని బిడ్డలారా సువార్థికులుగా వచ్చి దాని విలువ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది పరిచారకులకు వచ్చి దాని విలువ తెలియక దాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది సేవకులై సేవ యొక్క విలువ తెలియక దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలో పరిచర్య చేసే భాగ్యాన్ని ఎందరో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలో ప్రతి పరిచర్యను నా శక్తి వంచన లేకుండా దేవుని పని కొరకు నమ్మకంగా చేస్తూ వచ్చానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీచి అని దేని గురించి మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా నమ్మకంగా చేసాము దేవుని కొరకు. ఇది గొప్ప భాగ్యము, ఇది నా జీవిత ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుతార పని చేసాం, చర్చిలకి రంగులు వేసాం. దేవుని బిడ్డలారా ఇక చర్చిలు మీటింగ్లు అంటే ఇక చెయ్యని పని లేదు. ప్రతి పని ఆ సామాన్లు పెడితే మీరు మా సభలు పెడితే పాస్టర్ గారు ఆ సభల దగ్గరికి కాపలా చలిలో ఆడే కూర్చొని పట్ట కప్పుకొని సామాన్లు వేసుకొని పడుకునే వాళ్ళం. అవి కూడా పొలాల్లో సభలు పెడితే ఏ రోజు బాధపడాచి ఏం నీ గతి అని. ఇంకో విషయం చెప్పంటారా, కొన్ని ఊర్లో పోతే నీళ్లు బాగుండేవి కాదు, తాగటానికి నీళ్లు ఉండేవి కాదు. ఆ రోజుల్లో మా పాస్టర్ గారి దగ్గర కూడా డబ్బులు లేనట్లున్నాయి. వాళ్ళు మినరల్ వాటర్ తాగేవాళ్ళు, మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని. అవి తాగితే మంట. దేవుని బిడ్డలారా అలా బాధపడుతూ ఆ నీళ్లు తాగలేక అట్లనే ఉన్నాం. ఎప్పుడు నేను చెప్పలేదు కానీ మీకు దేవుని బిడ్డలారా ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డాం. ఇటువేనండి అడగల నోరు తెరిచి మాకు కూడా ఆ నీళ్ళు ఇప్పిండి అని కూడా అడగల. దేవుని బిడ్డలారా అలానే బాధలు పడుకుంటూ దేవుని పనులు సంతోషంగా ప్రభువు కొరకు మనం ఈ పరిచర్య చేయడానికి దేవుడు ధన్యతనిచ్చాడు, భాగ్యాన్ని ఇచ్చాడు. మంచినీళ్ళ కోసం ఇంక దేనికోసం ఆశపడలేదు కానీ ఆ రోజు మట్టికి మంచినీళ్ళు తాగలేకపోయాం. సాయంత్రానికి ఏడి చేసేది, ఎంతో బాధపడుకుంటా. అయినా ఆ నీళ్ళే తాక్కుంటా. దేవుని పిల్లరా దేవుని సేవలో అదొక ధన్యతగా భావించుకొని దేవుని కొరకు ప్రయాసపడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాచబడిన ధనం ఇది. ఈ సేవ పరిచర్యలు ఎంతోమంది, నేను చెప్పాను కదా, ఈ మన చర్చి వర్క్లో నిత్యబాహు పత్రిక నేనే తయారు చేసేది. నేను తయారు చేసేవాడిని. పాంప్లెట్లు ఇదివరకు ఒక అన్న చేసేవాడు. ఆయన ఏమో పొగిడితేనే చేస్తాడు. ఆయన ఒక రకం ఉంటారు కదా, రకరకాల వాళ్ళు. తర్వాత ఆ పనులన్నీ నా మీదకి వచ్చేసాయి. ఆ బాధ్యత చర్చి ఫండ్ కలెక్షన్. దేవుని బిడ్డలారా ఊరికి పోయి చర్చి ఫండ్ కలెక్ట్ చేసి లెక్కలు రాసి, మీకు చూసి ఉంటారు, ఎవరు అక్కడికి వచ్చిన వాళ్ళు చూశారు. పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, నీకు అప్పచెప్పాడయ్యా అన్నారు ముసలోళ్ళు వచ్చి. మంచిగా నమ్మాడయ్యా నేను. ఆ డబ్బులన్నీ లెక్కలు కట్టి చిల్లరన్నీ పొట్లాలు కట్టి కొట్టు దగ్గర పోయి చిల్లర మార్చుకొని వచ్చేవాళ్ళం. మా పాస్టర్ గారు లెక్కలు చూసేవాడు, సంతకాలు పెట్టేవాడు. ఒక్కోసారి 2 రూపాయలు 3 రూపాయలు తగ్గాయి. ఏంది లెక్క తప్పు వచ్చింది అనేవాడు. హల్లెలూయా. అయ్యా సరే పాస్టర్ గారు, ఈసారి రాకుండా లెక్క రాకుండా తప్పు 2 రూపాయల దగ్గర ఒకసారి అర్థం కావు కదండి, అంతే. ఇంకా అంతకంటే ఏం జరగలేదు. దేవుని బిడ్డలారా వాటిల్లోనే అవన్నీ సరి చేసుకుంటూ విధేయులుగా ఉంటూ దేవుని పనిలో దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవే మా ధన్యతని భాగ్యం అనుకొని, దానికి మించింది లేదనుకొని ఈరోజు దేవుని పిల్లరా జ్ఞాపకం చేస్తున్నాం. సంతోషంతో వెళ్ళి దాన్ని దాచిపెట్టాడంట. ఇంకొకరు బాగూడదు. దేవుడు నాకు ఇచ్చిన పని ఇటు వినండి, ఇక్కడ చేసే సేవ కూడా నాది కాదు. నడుకుడి పాస్టర్ గారు ఉన్నారే, ఆ పాస్టర్ గారు బాగొట్టుకున్నాడు. మాకంటే ముందు ఆ పాస్టర్ గారు వచ్చాడు ఇక్కడ సేవకి. ఆ పాస్టర్ గారు నేను చేయలేని అంటే వాళ్ళు అమ్మో ఈ ప్రాంతాల్లో నేను చేయలేనని వాళ్ళ నా నాన్నగారు మా అమ్మ వాళ్ళు తీసుకు ఆ ప్రాంతాల్లో చేస్తారా ఇవన్నీ మాకు అందరికీ తెలుసు. అక్కడ వాళ్ళకి మీకు తెలుసు తెలీదు. ఆ దేవుని బిడ్డరా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రజలను చూసి ఇక్కడ దేవుని గురించి తెలియదు కాబట్టి, ఆ సేవ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు తర్వాత ఇక్కడ నడికుడి ఆ ప్రాంతంలో సేవకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పోగొట్టిన దాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడని చూపెట్టాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు పోగొట్టుకున్నారు. అదే పరిచర్య దేవుడు నాకు అప్పచెప్పాడు. ఈ ప్రాంతంలో పరిచర్య చేయడానికి దేవుడు నాకు కృప చూపాడు. హల్లెలూయా. ఈ ప్రాంతాల్లో సేవ చేస్తా ఉన్నా. అప్పుడు కూడా అంటే నాకు పెళ్లి కాలేదు, మా అమ్మ నాన్న రాలేదు, వాళ్ళు చూడలేదు. దేవుని బిడ్డరా ఈ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నా దేవుని మీద భారంతో. అసలు నా భారం ఏంటంటే దేవుని గురించి తెలియని ప్రజల మధ్యకి వెళ్ళి సేవ చేయాలి. మిషనరీ పుస్తకాలు బాగా చదివేవాడిని.
దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు పడిన ప్రయాస చూసేవాడిని. నరమాంస భక్షకుల మధ్యకు, ఆటవీకుల మధ్యకు వెళ్ళి ఎంత ప్రయాసపడి మురికి నీళ్లు తాగుతూ, మరి చిరిగిపోయిన వస్త్రాలే కట్టుకుంటూ వాళ్ళతో కలిసిపోయి దేవుని సువార్త ఎలా ప్రకటించారో అలా ప్రకటించాలని ఒక మంట, ఒక భారం నా గుండెల్లో ఉండేది. దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే బస్సు కూడా లేని చోటకి తీసుకెళ్తా అన్నాడు. హల్లెలూయా. బస్సు లేని చోటకి, మొత్తానికి మన ఊరికి కూడా బస్సు లేదు. హల్లెలూయా. ఏదో అప్పుడప్పుడు వస్తుందిలే మళ్ళీ ఈ మధ్య. నిజానికి బస్సు లేని చోట అంటే ఆ బస్సు ఒకటి, దాని ఇంకొక అర్థం కూడా ఉంది. బస్సు అంటే సంఘం లేనిది. బస్సు అనేది సంఘానికి గుర్తు. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు దర్శనంలో మాకు బస్సు నడిపినట్టు, లారీ నడిపినట్టు అవుతాయి. అంటే దాన్ని బస్సు, సంఘాన్ని నడపటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, దాన్ని దాచుకోవాలి. ఏం చేయాలా? దేవునికి ఇచ్చింది ఏ పని కూడా, అది మందిరం ఊడ్చే పనే కానీ, దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో సువార్త చెప్పే పనే కానీ, లేకపోతే దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో పాట పాడే ధన్యత కానీ, నేను ఈరోజు పాడనులే, ఇప్పుడు పాడలేనులే, తర్వాత పాడతలే, ఒక్కసారి జారిపోయిందా అది రాదు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పాడాలి. రాని దాన్ని కావాలని కోరుకోకండి. కావాలని రావు, ధన్యత రాదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడా, పాడమని చెప్పాడా, దాచుకో, అవకాశాన్ని దాచుకో. పరిచర్య చేయమన్నాడా, దాన్ని కాపాడుకో. ఇప్పుడు నేను చేయనులే, ఇప్పుడు ఎవరి చేతన చెప్పించు. పాస్టర్ గారు ఇప్పుడు ఎవరి చేతన చెప్పించు, ఇంకొకసారి నేను చేస్తాను. ఈరోజు నీది, రేపు నీది కాదు. ఈరోజు నీకు అవకాశం ఉంది, రేపు నీకు అవకాశం ఉండిద్దో లేదో చెప్పలేను. దేవుని పని ఎప్పుడు నీకు అవకాశం వచ్చిద్దని కాచుకొని ఉండాలంట. ఎలా ఉండాలా? కనిపెట్టుకో. ఎప్పుడు అవకాశం వచ్చినా అది ధన్యతగా భావించుకోండి. దేవుని సన్నిధిలో నమ్మకస్తులై ఉండండి. దేవుని బిడ్డలారా, అది మీకు ధన్యత, అది భాగ్యము. దేవుని కొరకు చేసిన ప్రయాస, ప్రభునందు మీ ప్రయాస ఏది వ్యర్థం కానే కాదు. ఏది వ్యర్థం కాదండి. లోకంలో మీరు ఘనులుగా ఉండండి, దేవుని దగ్గర మీరు దీనులై ఉండండి. దేవుని దగ్గర దీనులయ్యే కొద్దీ లోకంలో మిమ్మల్ని గనులుగా గొప్పవారిగా దేవుడు లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే సూత్రం, ఇంక దీనికి మించి నేను చెప్పను. కానీ దేవుని దగ్గర దీనులయ్యే కొద్దీ లోకంలో మిమ్మల్ని గనులుగా గొప్పవారిగా దేవుడు చేస్తాడు, ఇంకా లేవనెత్తుతాడు. దేవుని దగ్గర తగ్గించుకునే దావీదు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దీనుడైపోయేవాడు, తగ్గించుకునేవాడు, గొప్పవానిగా దేవుడు లేవనెత్తాడు. నమ్మకస్తులుగా. మా పాస్టర్ గారు చెప్పేవాళ్ళు, మందిరం కట్టేటప్పుడు అంట చర్చిల కంటే డబ్బులు ఉండవు కదండి. డబ్బులు ఎవరు ఇస్తారు చర్చిలకి? ఎవరు? తాగుళ్ళకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, డీజేలకి, వాటికి లక్షలు ఎంతన్నా పెడతారు. కానీ ఆ ముదిమాణిక్యం పోతే క్రిస్మస్ పండగ డీజే పెట్టారంట, ఎన్ని 50,000. నేను ఎప్పుడు ప్రార్థన మీద అంత 10 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటారు అందరూ మహానుభావులు. హల్లెలూయా. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలా దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో దాని విలువ. ఒక దైవజనుడు, మేము వెళ్తుంటే చీకట్లో భయపడే డేవిడ్ గారు రాలేడు సరే అంటాడు. ఒకసారి ఎవరు లేరా అంటే, సరేలే పాస్టర్ గారు వస్తలే, ఎవరు లేరు అంటాడు. హల్లెలూయా. కొంతమంది పిల్లలు, అరే వెళ్ళాలరా అంటే, ఎక్కడికన్నయ్యా, వాళ్ళు ముందు ఎక్కడికంటారు వాళ్ళు, అరే ఇక్కడికి రా అంటే, రాకడపా, సరే వస్తాలి అంటారు. అరే ముదిమానికి నేను రాలేనులే అన్నయ్య అంటారు వాళ్ళు. అంటే దూరం, చలి. నా మట్టుకు నేను ఒక్కళ్ళు తోడున్న దూరమైనా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను, కష్టమైనా పోవటానికి ప్రయత్నం చేస్తాను. దేవుని పిల్లరా, ఈరోజు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తాను. దేవుని కొరకు అంత ఖర్చులు చేసే వాళ్ళు ఉండరు కదండి. అక్కడ మన పాస్టర్ గారు వాళ్ళది గుంటూరులోనే, పాత గుంటూరులో ఇంకొక మందిరం ఉంది. మన పెద్ద పాస్టర్ గారు వాళ్ళ పాస్టర్ గారు ఆయన గొప్ప దైవజనుడు ఆయన. మా అమ్మ వాళ్ళు కూడా మొదట్లో అక్కడికి వెళ్ళేవాళ్ళు. పాస్టర్ గారు కూడా అక్కడ విశ్వాసిగా ఉండేవాడు. మా అమ్మగారు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు. తర్వాత పాస్టర్ గారు దేవుని సేవకు అభిషేకం తీసుకున్న తర్వాత, ఇక్కడ మాకు మందిరం లేదు కాబట్టి ఇక్కడికి రండి అంటే పాస్టర్ గారు వెళ్తా అక్కడ ఒక సంఘాన్ని కట్టడం జరిగింది. హల్లెలూయా. అక్కడ మందిరానికి పని చేయడానికి దేవుని బిడ్డలు మెరక దోలుకోవడానికి మట్టికి డబ్బులు లేక మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తోలుతారు. గుంటూరులో చెత్త అంతా కొప్పేస్తారు. ఆ చెత్త ట్రక్కులు అక్కడ పోపించుకొని దాన్ని టెంకల్లో ఎత్తుకొని అదంతా మోసి మెరక వేసుకున్నారట దేవుని బిడ్డలారా. అప్పుడు యవనస్తుడు మా పాస్టర్ గారు చెప్పేవాడు, ఆ మురికి చెత్త అంతా టెంకల్లోకి ఎత్తితే మీద పెట్టుకుంటే కారుతా ఉండేదంట. అయినా అట్లానే తీసుకెళ్ళి మోసాం దేవుని పని కొరకు చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంట్లో ఉన్నప్పుడు గిన్నె తిన్న ప్లేట్ కూడా గడగల నేను. మా అమ్మకు 3 కొడుకులు. మా అమ్మ ఒరే పని చేసి వచ్చి అలసిపోయిన పాప అట్లుండే వాడిని సోమరుడిలాగా. అసలు ఆ విలువ తెలిసేది కాదు.
దేవుని మందిరంలో మా అన్నం కూరలే వండుకున్నామా, మా ప్లేట్లే కడుక్కున్నామా, రాడ్ బెండింగ్ పని చేసే రాడ్లు కూడా మెలపించాడు మా పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాటలు పుస్తకాలే తయారు చేసామా, పుస్తకాలే అమ్మామా, లేకపోతే బైబిల్ కవర్లే అమ్మామా, చెయ్యని పనిలే, దేవుని కొరకు అన్ని పనులు చేయించారు. దేనికి? దేవుని బిడ్డ కింద కూర్చోబెట్టాడు, అన్నం పెట్టాడు. దేవుని బిడ్డలరా, పాస్టర్ గారు వాళ్ళు పెళ్లి కాలప్పుడు వాళ్ళు ఊరు పోయాం మందిరం పని చేయడానికి. ఆ విశ్వాసులు మామూలు వాళ్ళ, పాస్టర్ గారు వస్తేనే పట్టించుకుంటారు, లేకపోతే పట్టించుకోరు మమ్మల్ని. వాళ్ళు ఊరు ఆ రోజు వాళ్ళకి మందిరం కడతారు. ఇక మేము పోతే సాయంత్రాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా మేసిరి రాకపోయినా కష్టపడితే వాళ్ళు అన్నం కూడా పెట్టలా. చివరికి సాయంత్రానికి నేను ఇంకో పిల్లగాడు ఉండేవాడు, ఇద్దరం అలిసిపోయి ఆ ఇసుకొప్పలు అటు పడుకున్నాం. కొంతమంది పట్టించుకోరండి, విలువ తెలీదు ఒక్కొక్కప్పుడు. తర్వాత ఎవరో ఒక ఆమె తెలుసుకొని మొత్తానికి ఎవరో పరిచారకులు వచ్చారట, పని చేస్తున్నారని పిలిచిపోయి ఒక ముద్ద అన్నం పెట్టి తిని ఆడే ఇసుకలోనే పడుకున్నాం అంతే. హల్లెలూయా. ఎన్నో దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పరిచర్యలో ఇవన్నీ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీకు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటారండి? ఈనాళ్ళు మీకు చెప్పలేదు నేను ఎప్పుడు కూడా ఇన్ని బాధలు ఎంత పడ్డాము అనేది. దేవుని బాధని కాదు, అది సంతోషం. దేవుని కొరకు పడే ప్రయాస, అది మనుషుల కోసం కాదు, మా పాస్టర్ గారి కోసం కాదు నేను చేసింది. అది దేవుని ప్రేమించి చేశానండి. దేవుని మీద ఇష్టంతో, దేవుని కొరకు, దేవుని పరిచర్య జరగాలి కనుక, అనేకులు ప్రభు వైపు త్రిప్పబడాలి కనుక నా వంతు నేను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దాన్ని దాచుకున్న దేవుడు నాకు అప్పచెప్పిన ప్రతి పని దేన్ని పోగొట్టుకోకుండా 12 మంది శిష్యులు యేసు ప్రభుకి. కానీ ఒకడు మటుకి ఆ అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడంట. ఎవరాడు? ఇస్కరియోతు. ఆ పోగొట్టుకున్నాడని రాయబడింది. యేసు ప్రభు శిష్యుడిగా ఉండే ధన్యత పోగొట్టుకున్నాడంటండి. కొంతమంది పోగొట్టుకుంటారు ఈరోజు. యేసు ప్రభు బిడ్డగా ఉండే ధన్యత పోగొట్టుకుంటున్నారు కొంతమంది. జాగ్రత్తగా దాన్ని దాచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను దాచుకోవాలి. లలిత కాదు, దాచిపెట్టుకున్నావా నిధి, ఇవి పోగొట్టుకున్నావంటే మనంత దురదృష్టం, అభాగ్యులు ఇంకొకళ్ళు ఉండరు. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన భాగ్యము జాగ్రత్తగా దాచుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తర్వాత మనం చూస్తే అతడు వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నాడంట. తనకున్నదంతా ఖర్చు పెట్టేశాడు. దేనికోసం అంటే ఆ నిధి కోసం. తాను ఖర్చు పెట్టింది ఏది లేదు, దాచుకున్నది ఏది లేదు, మొత్తము కలిగినదంతయు ఎంత ఉన్నదో అంత కూడా దేవుని కొరకు, ఆ పొలం కొరకు, ఆ నిధి కొరకు ఖర్చు పెట్టాడంట. హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ నిధి కొరకు నువ్వు ఖర్చు అయిపోతున్నావా? దేవుని రాజ్యం, మనం ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని కొరకు మనకున్నదంతా ఖర్చు పెట్టగలుగుతున్నామా? బలము కానీ, మనకున్న ధనము, నీ దేహము ధనము. పాట కూడా ఉంది కానీ, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఏం సమర్పణ చేయాలంట? దేహాన్ని. ఏం సమర్పణ? దేహం అంటే మన శరీరం, మన బలం, ధనం, సమయం. మనకి ఇవ్వబడిన సమయం దేవుని కొరకు, దేవుని బిడ్డలకు సమర్పించగలవా? దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం నీ సమయాన్ని వెచ్చించగలవా? తనకు కలిగినదంతయు వ్యయపరచుకున్నాడు. చూసే వాళ్ళకి వెరితనంగానే ఉంటుంది. మనం చేసే పనులు, మనం చేసే పరిచర్య లోకానికి ఎట్టుంటుందంటే, దేవుని కొరకు చేస్తుంటే వెరితనంగా ఉంటుంది. పిచ్చోళ్ళలాగా చూస్తారు లోకం. కానీ దేవుని బిడ్డలారా, రేపు ప్రభు ఇచ్చే మహిమ, ప్రభు ఇచ్చే ఆ జీవ కిరీటం, రేపు ప్రభు ఇచ్చేటువంటి ఆ నీతి కిరీటాన్ని మనం ధరించుకుంటున్నప్పుడు వాళ్ళు నోటి మీద తెలుసుకుంటారు, వామ్మో ఇంత మహిమ, ఎంత గొప్ప భాగ్యమా. మీకు ఒక విషయం చెప్పాలి. అపోస్తుల కాలంలో క్రైస్తవుల మీద మహాహింస జరిగింది. రోమా చక్రవర్తులు క్రైస్తవులను హింసించారు బాగా. క్రీస్తుని అంగీకరించిన వారిని శిరచ్ఛేదనం చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళంట. ఒకసారి కొందరు క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటామంటే వాళ్ళని చూశారు. ఆ చూసిన వాళ్ళందరినీ పిలిపించి, మర్యాదగా మీరు యేసు ప్రభువుని దూషించండి, బైబిల్ను దూషించండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా ఉన్నారంట. దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ఒకే మాట మీద తీర్మానం చేసుకున్నారు. కష్టమైన నష్టమైన మేము ప్రభువుని అంగీకరించాం, ప్రభువు మాకు కావాలి. ప్రభు కావాలంటే కత్తి తీసుకొచ్చి ప్రభు కావాలన్న మెడకాయలు కోసేసేవాళ్ళంట. కత్తి పెట్టి కోసేస్తే కింద పడిపోతా ఉన్నాం.
ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే అందరూ చచ్చిపోతున్నారంట. చివరికి ఒక్కొక్కరిని అడుగుతున్న అందరూ చచ్చిపోతున్నారంట, ఎవ్వరు వెనక్కిపోవట్లేదంట. దేవుని బిడ్డలారా, ఈలోపు ఉన్నట్టుండి ఆ పక్కన ఉన్న సైనికుడు ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, నేను కూడా యేసు ప్రభుని అంగీకరిస్తా, నన్ను కూడా చంపేసేయండి, యేసు ప్రభుని నమ్ముకుంటా అంటున్నాడంట. ఆయన ఏందయ్యా, ఏమైంది, నీకేమైనా పిచ్చి పెట్టిందంటే, కాదు నేను కూడా యేసు ప్రభు బిడ్డగా ఉంటా, ఆయన నిజమైన దేవుడు, ఆయన నాకు కావాలంటున్నాడంట. అదేంద్రా ఏమైంది నీకంటే, ఇదిగో మీరు ఒక్కొక్కరు తలకాయ శిరచ్ఛేదనం చేస్తున్నారా, వాళ్ళు చచ్చిపోవట్లేదు, వాళ్ళు మీరు చంపిన వెంటనే ఇదిగో వాళ్ళ ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ నేను చూస్తూ ఉన్నా, అదిగో ప్రభు అక్కడ నిలబడ్డాడు చూడండి, అదిగో ఆ కిరీటం, అదిగో వాళ్ళ తల మీద శిరస్సు మీద ఇదిగో అపరంజి కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు. ఆయన వారిని కౌగిల్లో చేర్చుకుంటున్నాడు, వారిని హత్తుకుంటున్నాడు. వారి ముఖంలో దుఃఖం లేదు, వారి ముఖంలో కన్నీరు లేదు. ఎంత సంతోషం ఉందో వాళ్ళ హృదయంలో, ఎంత ఆనందం ఉందో. నిజమైన దేవుడు ఆయనే, నేను కూడా నమ్ముకుంటాను, యేసు ప్రభువే దేవుడు అంటున్నాడంట ఆయన. హల్లెలూయా. అంటే ఆ మహిమ గల దర్శనాన్ని, అది ఆ భాగ్యాన్ని చూశాడు కాబట్టి. ఈరోజు దేవుని పిల్లరా, ఈ దేవుని రాజ్యం అనేది ఇది చాలా గొప్ప ధననిధి. దీని కోసం అనేక మంది తమ ప్రాణాలనే ఖర్చు పెట్టారు, అనేక మంది తమ శరీరాలను ఖర్చు పెట్టారండి. దేవుని బిడ్డలారా, సిటీ స్టడ్ అనే ఒక గొప్ప భక్తుడు, దేవుని బిడ్డలారా, ఆయన క్రికెట్ ప్లేయర్, ఇంగ్లాండ్ దేశం. ఆయన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి క్రీస్తు సువార్త నిమిత్తం, దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక ప్రపంచమంతా సువార్త వ్యాపించిందంటే ఊరకనే రాలా. అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు, అనేక మంది తమకున్న ధనాన్ని ఖర్చు పెట్టారు. దేవుని బిడ్డలారా, అనేక మంది తమ జీవితాలను అర్పించారండి క్రీస్తు పాదాల చెంత, బలిపీఠము దగ్గర. ఈ సిటీ స్టార్డ్ అంట క్రికెట్ ఆడి చాలా సంపాదించుకున్నాడట, తనకున్నదంతా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాడంట, దేవుని పరిచర్య నిమిత్తం ఖర్చు పెట్టాడంట. తన భార్య కోసం మటుకు ఒక వజ్రపు ఉంగరాన్ని దాచిపెట్టాడంట, తన భార్యకి ధరింపజేశాడంట. తన భార్య అడిగిందంట, ఇదిగో నీకున్నదంతా ఆస్తి అంతా ఏం చేసావని అడిగితే, నాకున్నదంతా దేవుని కొరకు ఖర్చు పెట్టాను, పరలోకంలో మనకు భాగ్యం కలగాలని, దేవుని రాజ్యంలో. మరి ఇదొక్కటి నా కొరకు ఇది ఎందుకు దాచిపెట్టాను, ఇది నీకు మీద ప్రేమతో నీ కొరకు దాచిపెట్టాను. ఈ లోకంలో మనం దాచుకునేది ఏది మనతో రాదు, ఇది కూడా నేను దేవుని పరిచర్య కొరకు ఇస్తాను. రేపు నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు గొప్ప భాగ్యవంతుడు అయితే నేను పనికిరాని దాన్ని అవుతానా? కాదు, ఇది కూడా దేవుని కొరకు, ఇది ఊరక తగిలించుకునే కంటే దేవుని సేవ కొరకు, ఆత్మల రక్షణార్థమై ఇదిగో ప్రభు సువార్త వ్యాప్తి నిమిత్తం నాకున్న ఈ వజ్రపు ఉంగరాన్ని కూడా దేవుని సేవ కొరకు అర్పిస్తానని ఆ గొప్ప దీనురాలు దేవుని పరిచర్య కొరకు అప్పగించుకుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు, మనుషుల చేత చంపబడ్డారండి. దేవుని మీద సింహాలకి ఎరవేయబడ్డారు, దేవుని అన్యాయం వెనక్కి తిరగలేదు. ఈరోజు ప్రపంచం ఎంత సువార్త వ్యాపించిందంటే ఆ దేవుని రాజ్యం సంపాదించుకోవడం కొరకు, ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడం కోసం, ఆ దేవుని రాజ్యం అనేకులు చేర్చాలని అనేకులు తమ వ్యయ ప్రయాసలకు వచ్చారు, ప్రాణాలను త్యాగం చేశారు. ఆ నిత్య మహిమను నిత్య స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడంట, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడంట. క్రీస్తు కొరకు తన ప్రాణాన్నైనా పోగొట్టుకుంటే, దేన్నైతే మనం పోగొట్టుకుంటామో, దేవుని కోసం దేన్ని నష్టపరుచుకుంటామో, మార్కు సువార్తలో యేసు ప్రభువారు నా నిమిత్తము, సువార్త నిమిత్తము అన్నదమ్ములైనా అక్కజెల్లైనా భూములైనా ఇండ్లైనా పోగొట్టుకునేవాడు ఇహమందు హింసలతో పాటుగా 100 రెట్లుగా ఇండ్లు భూములు తల్లిదండ్రులను మనుషులను సంపాదించుకుంటాడని, అలాగే అంత్యమందు నిత్య జీవాన్ని పొందుకుంటాడని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపం చేస్తున్నాను, ప్రభు ఇచ్చే ఆ మహిమ ఎదుట. అది ఒక గొప్ప భక్తుడు ఒక పాట రాశాడు. ఏం పాట? నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. అందరూ మోకరించుదాం, అందరూ మోకరించండి. ఈ సమయంలో
అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం ఈ రాత్రికాల సమయంలో. ఇదిగో దేవుని రాజ్యము నిమిత్తమై, ఇదిగో పరలోక రాజ్యము దాచబడిన ధననిధి. ఈ ధననిధి కోసం ఇదిగో సమస్తాన్ని ఖర్చు పెట్టి ఆ ధననిధి సొంతం చేసుకున్నాడు, దాచిపెట్టి. అది ఎవరికి పోకూడదు, నాకు రావాలి, నాకు దక్కాలి, ఆ దేవుని రాజ్యంలో చోటు నాకు దక్కాలి, ఆ భాగ్యం నేను పోగొట్టుకోకూడదని ఇదిగో లోకానికి ఎగతాళిగా కనపడింది, లోకానికి నవ్వుగా కనపడింది. కానీ అదిగో ఆ పొందుకున్నప్పుడు ఎంత సంతోషమో, ఆ పరలోక రాజ్యము ధన్యత పొందుకున్న వానికి ఎంత భాగ్యమో, దాని విలువ పొందుకున్న వానికి తప్ప చూచేవానికి అర్థం కాదు. ఇదిగో ఆ క్రీస్తు ప్రేమ, ఆ నిత్య స్వాస్థ్యము, ఆ నిత్య జీవము, ఆ జీవ కిరీటాన్ని మోసేటప్పుడు ఎంత గొప్ప ఖ్యాతి కదా. సర్వలోకాలను ఏలే దేవదేవుడు ఆ రొమ్మున మనం ఆనుకున్నప్పుడు మనకు కలిగే సంతోషం ఎదుట ఈ శ్రమలు కాదు కదా. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఈ శ్రమలే కాదు ప్రభువా, యేసయ్యా ఈ బాధలే కాదు ప్రభువా, నీవిచ్చే మహిమ ఎదుట ఇవి నాకు ఎన్నదగినవి కాదు ప్రభువా. స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొనండి. ఆ భాగ్యం నాకు కావాలయ్యా, ఆ జీవము నాకు కావాలయ్యా, ఆ నిత్య జీవానికి నేను వారసుని కావాలయ్యా. నీ యందు పడిన ప్రయాస ఎన్నటికి వ్యర్థం కాదయ్యా. కాళ్ళు నొప్పులైనా అయ్యో ప్రభువా ఈ భాగ్యం కొరకు నడుస్తానయ్యా, ఎంత దూరమైనా పరిగెడతాను ప్రభువా, ఎంత కష్టమైనా మోస్తాను ప్రభువా, ఎన్ని త్యాగం చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నా ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీ కొరకు నా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నావు ప్రభువా. అయ్యా నీవిచ్చే ధన్యత, నీవిచ్చే మహిమ ఎదుట ఈ లోకంలో ఏది సాటి రాదు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీకు స్తోత్రం. నీకు సాటి అయిన వారు ఒక్కరు కూడా లేరు ప్రభువా, నిన్ను మించిన వారు ఎవరు లేరు ప్రభువా. నీవే మా సర్వస్వమయ్యా, నీవే మా ప్రాణమయ్యా. ఎంత మంచి దేవుడవు ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. అయ్యా దాచబడిన ధననిధి నాకు కావాలయ్యా. ఈ లోకంలో ఎంత గొప్ప ధనాన్ని దాచిపెట్టావయ్యా. నిత్య జీవాన్ని మా కొరకు దాచావు ప్రభువా, నీతి రాజ్యాన్ని మా కొరకు దాచించావు ప్రభువా. మా కన్నులు తెరిచావు ప్రభువా. అయ్యా నిన్ను చూసే కన్నులు ఇచ్చావు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు అంటూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రములయ్యా. అయ్యా మా కళ్ళు తెరవజేసావు ప్రభువా, నీకు వందనాలు. ఆనాడు గుడ్డివాని కళ్ళు తెరిచినట్లుగా అయ్యా ఎప్పుడు ఈ లోకం గురించి ఆలోచించే మా కళ్ళు తెరిచావయ్యా. పరలోక రాజ్యాన్ని మాకు బయలుపరిచావయ్యా, నీ మహిమ మాకు కనబరిచావయ్యా, నీ ప్రేమ మాపై కురిపించావయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఏమి ఇవ్వగలమయ్యా. అయ్యా నీకు స్తోత్రములు. అయ్యా రాజ్యంలో ప్రవేశించడం కొరకు ఏదైనా చేయడానికి మేము సిద్ధమే ప్రభువా, ఎంతైనా ఖర్చు అయిపోవడానికి మేము సిద్ధమే ప్రభువా. కరిగిపోతామయ్యా, నలిగిపోతామయ్యా. అయ్యా మా కొనదంతా నీ కోసం అర్పించాలి ప్రభువా. కరిగిపోవాలయ్యా. అయ్యా నీ సేవలో అరిగిపోవాలయ్యా. కష్టమైన నష్టమైన నీ ప్రేమ ఒక్కటి మాకుంటే చాలు ప్రభువా, నీ దయ ఒకటి మాకుంటే చాలు ప్రభువా, నీ సన్నిధిలో ఉంటే చాలు ప్రభువా. ఈ లోకంలో సంతోషం ఏమి లేదయ్యా. ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా. రమ్ము యేసునాదా వేగమెరా రమ్ము. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము యేసునాదా వేగమెరా రమ్ము. ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. యేసయ్యా నిన్ను చూడాశయ్యా, యేసయ్యా నిన్ను చూడాశయ్యా. నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా. అందరం రమ్ము యేసునాదా వేగమెరా రమ్ము. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము యేసునాదా వేగమెరా రమ్ము. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, ఏమి చూచినా ఎవరిని చూసిన ఫలమేమి, నా కన్నులారా
నిన్ను చూచిన చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా. చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా, చూడగ ఎందరో గనులున్నారు ధరలోనా. చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా, చూడగ ఎందరో గనులున్నారు ధరలోనా. ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా. రమ్ము రమ్ము యేసునాదా వేగమెరా రమ్ము, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాదా వేగమెరా రమ్ము, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. అందరం కూడా ప్రభువా నిన్ను చూస్తే చాలు ప్రభువా, నీవు ఉంటే మాకు చాలు ప్రభువా. నిన్ను సంపాదించుకోవాలయ్యా, నువ్వు గొప్ప నిధివయ్యా. మా ధనము నీవే యేసయ్యా, మా బంగారము నీవే ప్రభువా, మా ధనమంతా నీవే యేసయ్యా. నీవు కావాలయ్యా యేసయ్యా, నిన్ను కనుగొనే ధన్యత మాకు కావాలయ్యా. దాచబడిన గొప్ప నిధివి నీవేనయ్యా, నీవే మా సొత్తు ప్రభువా. నీ ప్రేమ సర్వలోకాలను ఏలే రాజువైన నీవు, నీ గుండెల్లో మేము ఉంటే చాలయ్యా. అయ్యా నీ కనుదృష్టి మాపై ఉంటే చాలు ప్రభువా, నీ ప్రేమ మాకు దక్కితే అంతే చాలు ప్రభువా. నీ కోసం కరిగిపోవాలయ్యా, నువ్వు మాకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలయ్యా, దాచుకోవాలయ్యా, పోగొట్టుకోకూడదు ప్రభువా. అయ్యా కష్టపడాలి, కరిగిపోవాలి, నరిగిపోవాలి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభువా. బలపరచయ్యా. లోకం మమ్మల్ని చూసి హేళన చేస్తుందేమో ప్రభువా, నవ్వుకుంటుందేమో ప్రభువా, కానీ వాళ్ళకి ఏం తెలుసు ప్రభువా, నీవిచ్చే మహిమ గురించి వాళ్ళకి ఏం తెలుసు అయ్యా. అయ్యా మేము పొందబోయే మహిమ గురించి వాళ్ళకి ఏం తెలుసు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రములయ్యా. అయ్యా నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఎన్నో శ్రమలలో మమ్మల్ని దాచించావు ప్రభువా, నీకు వందనాలయ్యా. నీవిచ్చే మహిమ ఎంతో గొప్పదయ్యా. ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్నదగినవి కావయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా అంటూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో, సర్వశక్తిమంతులకు దేవుని సన్నిధిలో దేవుని మహిమను మనం పొందుకోవాలి, దేవుని శక్తిని మనం ఆస్వాదించాలి. అయ్యా నీకు వందనాలు ప్రభా. లోకం మమ్మల్ని నిందించిన, హింసించిన, రాళ్లతో మమ్మల్ని కొట్టిన, అవమానపరిచిన, మేము పొందే మహిమ ఎదుట అవి కొంచెం కూడా సరిపోవు నాయన. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభువా, నీ సింహాసనం మీద లేచి మమ్మల్ని హత్తుకునే రోజు అది ఎంత ధన్యత ప్రభువా. ఓ ప్రభువా, లోకమంతా చూస్తుండగా నీ జీవ కిరీటాన్ని మాకు ధరింపజేసినప్పుడు ఆ భాగ్యం ఎంత గొప్పది ప్రభువా. అయ్యా నీ నీతి కిరీటం మేము పొందుకోవాలయ్యా, ఆ జీవ కిరీటం మేము పొందుకోవాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నిత్య జీవంలో మేము ప్రవేశించినప్పుడు ఆరుని అగ్నిగుండంలో యాతన పడుతున్న లోకానికి మేము పొందిన మహిమేంటో వాళ్ళకి అర్థమవుతుంది ప్రభువా. మేము పొందిన జీవం ఏంటో వాళ్ళు తెలుసుకుంటారయ్యా. వాడవారు నీ స్వాస్థ్యము మా కొరకు దాచుంచావు ప్రభువా. నీకు స్తోత్రం 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 స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. కరువైన కష్టమైన యేసయ్యా యేసయ్యా, ఇప్పటి కాలపు శ్రమలు ఏవి ఎన్నదగిరావు ప్రభువా. అయ్యా నీకు వందనాలయ్యా. కరువైన ఖడ్గమైన వస్త్రహీనత అయినా అవి ఏవి క్రీస్తు ప్రేమలో నుండి మమ్మల్ని ఎడబాప నేర్వ అంటున్నాడు నాయన భక్తుడు. అవేవి మమ్మల్ని వేరు చేయలేవయ్యా. అయ్యా నీ ప్రేమలో, నీ దయలో, అయ్యా నీ కృపలో మమ్మల్ని సాగని యేసయ్యా, నీ సన్నిధిలో మమ్మల్ని నిలవని యేసయ్యా, నీ ప్రేమలో మమ్మల్ని దాచుకో యేసయ్యా. మాకు దొరికావయ్యా. అయ్యా మేము వెదకలేదు కానీ మాకు దొరికావయ్యా. మమ్మల్ని వెతికి వచ్చిన మంచి దేవుడు అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. గొప్ప ధననిధివయ్యా. మా బంగారము నీవేసయ్యా, మా బలము నీవేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలు. ఏమిచ్చినా రుణం తీర్చలేం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమో నిష్ఠురమైనను, అందరూ కలిసి పాడుతూ వాక్యాన్ని అన్వయించుకుంటూ కలిసి హృదయంలో నుంచి పాడుతూ, ఎంత కష్టమోచినా మోకరించి పాడదామా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం ప్రభు సన్నిధిలో. ఇదివరకు దేవుడు నీతో మాట్లాడాడు. ఆ దాచబడిన ధననిధి నీకు దొరికిందా? దొరికిన నిధి నిన్ను దాచుకుంటున్నావా, లేకపోతే బయటపడేసావా? ఎవరో దొంగలు ఎత్తుకుపోయేటట్లు దేవుడు నీకు ఇచ్చిన ధన్యత, ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. ఆయన సన్నిధిలో ఉండే ధన్యతనిచ్చాడు, ఆయన సేవించే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన సన్నిధిలో ఎన్నో నిధులు నీ కోసం భాగ్యాన్ని దాచించాడు. ఈ భాగ్యం అయ్యా నువ్వు పోగొట్టుకోగా తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. దేవుడిని సేవించే ధన్యత నీకు ఇచ్చాడు, ఆరాధన చేసే కృపనిచ్చాడు, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. ఎవరికో లేని ధన్యత. కన్నులు ముయ్యబడ్డాయి, అందరికీ ఆయన దక్కలేదు, అందరికీ ఆయన కనబడలేదు. ఆయన నిన్ను ప్రేమించాడు, నీపై తన ప్రేమను కురిపించాడు, ఆయన నిన్ను కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఈ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దమ్మా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రేమను తృణీకరిస్తావా? దేవుడు నీకు ఇచ్చిన వాటి విలువ నీకు తెలియదా? అయ్యో, ఇంత గొప్ప రక్షణను పోగొట్టుకొని ఇలా తప్పించుకుంటామా? ఎంత గొప్ప భాగ్యాన్ని, ఎంత గొప్ప నిధిని పాడు చేసుకుంటావా? ఇదిగో ప్రభువా, నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, నాకు ఇచ్చిన దాన్ని కాపాడుకుంటానయ్యా, జాగ్రత్తగా కాపాడుకుంటానయ్యా, నాకు ఇవ్వబడింది ఏది నేను పోగొట్టుకోనయ్యా. అయ్యా, నాకు అప్పగించబడిన ప్రతి దాన్ని జాగ్రత్తగా కాచుకుంటానయ్యా. స్తోత్రాలయ్యా. నాకున్నదంతా ఖర్చు పెడతానయ్యా, నీ రాజ్యంలో చేరటానికయ్యా, నీ సన్నిధిలో అడుగు పెట్టాలయ్యా. ఆ నిధి నా సొంతం చేసుకోవాలయ్యా, ఆ సంతోషం నా సొంతం అవ్వాలయ్యా, ఆ భాగ్యము, ఆ మోక్ష రాజ్యము అయ్యో నేను అడుగు పెట్టాలయ్యా. అయ్యా, నీకు స్తోత్రం. నేను నలగొట్టుకుంటూ విరగొట్టుకుంటూ అయ్యా, నా కొన్నదంతా ఖర్చు అయిపోవాలయ్యా, పానార్పణంగా పోయబడాలయ్యా, విరిగి నలిగిన బలియాగముగా నీ కొరకు అర్పించబడాలయ్యా, దహన బలిగా నీ కొరకు అర్పించబడాలయ్యా, నాకున్నదంతా నీకై అర్పించబడాలయ్యా. అర్పింతునయ్యా నా జీవితం, అందుకో నా హృదయార్పణ. అర్పింతునయ్యా నా జీవితం, అందుకో నా హృదయార్పణ. నీ కొరకే అర్పింతును, నీ కొరకే అర్పింతును, నీ కొరకే అందరం అర్పింతును, నీ కొరకే అర్పింతును. యేసయ్యా నా ఆశయా, యేసయ్యా, యేసయ్యా నా ఆశయా, యేసయ్యా నా ఆశయా, యేసయ్యా, యేసయ్యా. అర్పింతునయ్యా నా జీవితం, అందుకో నా హృదయార్పణ. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం ప్రభు సన్నిధిలో. ప్రభువా, నీ కృప నా మీద ఉంచండి అయ్యా, నీ దయగల హస్తం చాపయ్యా, మమ్మల్ని కనికరించు ప్రభువా. యేసయ్యా, అయ్యా, ఈ నిధి, ఈ భాగ్యం నేను ఎప్పుడూ పోగొట్టుకోకూడదయ్యా. నీ శ్రమలలో పాలొందాలి ప్రభువా. అయ్యా, నీ కొరకు శ్రమ పడాలయ్యా, నా సిలువను మోయాలి ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రములు. ఆ జీవ కిరీటం స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నా అయ్యా విడవలేదయ్యా, మరవలేదయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకు స్తోత్రం. నీ కోసం మేము ప్రాణం పెట్టాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నామంటూ ప్రార్థన చేసుకుందాం. అలానే ప్రార్థన చేసుకుంటూ మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి.
ఒక 2 నిమిషాలు నీ భర్త కోసం, నీ భార్య కోసం ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో దేవుని మాట వినని నీ పిల్లల కోసం, దేవుని సన్నిధికి రాలేని నీ ఇంటి వారి కోసం ప్రార్థన చేయి. ప్రభువా, నీ సన్నిధిలో వాళ్ళు ఉండాలయ్యా. మొదట దేవునికి ఇష్టంగా వాళ్ళు బ్రతకాలి, దేవుని కొరకు వాళ్ళు బ్రతకాలి. దేవుని లేని బ్రతుకులు శూన్యమే గనక ప్రభువా, నీ సన్నిధిలో వాళ్ళు ఉండాలయ్యా. నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలయ్యా. నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలయ్యా. వారిని దర్శించు ప్రభువా, వారికి రక్షణ కలుగు చేయ ప్రభువా. ఈ లోకమంతా పెంట ప్రభువా, ఈ లోకంలో ఏమున్నా ప్రయోజనం లేదయ్యా. అవి వ్యర్థమే ప్రభువా, అవి దేనికి పనికిరావయ్యా. అవి ఉద్యోగాలైనా, ఆస్తులైనా, ధనమైనా అది ఎందుకు పనికిరాదు ప్రభువా. అయ్యా అయ్యా, నీ రాజ్యం చేరాలి, నీ కృపలో ఉండాలయ్యా. నీ ప్రేమలో నీ రాజ్యం చేరాలి ప్రభువా. నిన్ను కనుగొనే కృపనివ్వండి అయ్యా, నిన్ను చేరే ధన్యతనివ్వండి ప్రభువా. నీ ప్రేమను అర్థం చేసుకుని కనుగొనే భాగ్యం వాళ్ళకి దయచేయ ప్రభువా. గుడ్డి వాళ్ళై గుంట్లో పడకూడదయ్యా. అయ్యో ప్రభు, అందులై నరకంలో జారిపోకూడదు ప్రభువా. అయ్యా, తెరవబడి కళ్ళు తెరవబడి నిన్ను చూడాలయ్యా. హృదయాలు తెరవబడాలయ్యా. నీ సన్నిధిలో మోకాళ్ళు వంగాలి ప్రభువా. నీ సన్నిధిలో వారు నిన్ను ఆరాధించాలయ్యా. వారిని బలపరచండి. ప్రార్థన చేసుకుందాం. అలానే ప్రార్థన చేసుకుంటూ నీ కుటుంబాల క్షేమం కోసం ప్రార్థన చేయి. నీ భర్త కోసం, నీ భార్య కోసం ప్రార్థన చేయి. నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. అయ్యో, నీ కుటుంబంలోని అవసరాలని తీర్చబడినట్లు వారి ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయండి. అలానే లోక సంబంధంగా కూడా వారు బాగుండాలని, అన్ని విషయాల్లో వారు క్షేమాభివృద్ధి పొందాలని మనసారా కోరుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మా కుటుంబాలన్నింటినీ దీవించండి అయ్యా. మా బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. కుటుంబాలన్నింటికి సమాధానం కలుగు చేయండి అయ్యా. క్షేమాన్ని ఇవ్వండి ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, నీకు వందనాలు. యేసురాజా, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా. నువ్వు గాక మాకెవరు లేరు ప్రభువా. మా ఆధారం నీవే, మా ఆశ్రయం నీవే ప్రభువా. స్తోత్రం స్తోత్రం అంటూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవుని పని కొరకు అయ్యో ప్రభు, మా కుటుంబాలు నీ పనిలో వాడబడాలయ్యా. మా బిడ్డలు దీవించబడాలయ్యా. నీకు మహిమ రావాలయ్యా. అయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం అంటూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనం దీవించే కొలది దేవుని పరిచయంలో వాడబడినట్లుగా మన కుటుంబాలు దేవుని పని కొరకు ఉపయోగపడాలి. ప్రార్థన చేద్దాం. ప్రభా, మా బిడ్డలను దీవించండి అయ్యా. మా కుటుంబాలను దీవించండి అయ్యా. మా పిల్లలను ఆశీర్వదించండి అయ్యా. మరి చేతి పనుల కోసం ప్రార్థన చేయండి. మీ పంట పొలాల కోసం ప్రార్థన చేయండి. మీ ఆరోగ్యాల కోసం ప్రార్థన చేసుకోండి. మీరు చేసే ప్రతి పని కొరకు ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ కోసం అరిగిపోవాలయ్యా. నీ పని చేయాలయ్యా. మా పనులు కూడా దీవించండి. ఎన్ని పనులు చేసినా యేసయ్య పని మనం చేయాలి. యేసయ్య కొరకు వాడబడాలి. మన కుటుంబాలు దీవించబడాలి. ప్రభువా ప్రభువా, పిల్లలకు దేవుడు ఆరోగ్యాన్ని కలుగు చేయాలి. కష్టార్జితాలు దేవుడు దీవించాలి. అడగండి అమ్మా, అడగండి. నోరు తెరిచి అడగండి. ప్రభువు కృప చూపే దేవుడు ఆయన. నీ కుటుంబాలను దీవించే దేవుడు ఆయన. అయ్యా, నీ మహిమ కొరకు మమ్మల్ని దీవించయ్యా. అయ్యా, మేము అప్పుల్లో ఉంటే నీకు మహిమ రాదయ్యా. మేము జబ్బుతో ఉంటే నీకు మహిమ రాదు ప్రభువా. మా రోగాలు తీర్చండి నాయన. అప్పుల్లోంచి బయటికి తీసుకురా ప్రభువా. యేసయ్య, మాకు ఆరోగ్యాన్ని కలుగజేయ ప్రభువా. మా పిల్లలను కూడా వృద్ధి చేయయ్యా. అయ్యా, మేము దీనస్థితిలో ఉన్నామయ్యా. మా కుటుంబాలను లేవనెత్తయ్యా. ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోళ్ళు తెరవండి. సైతాను నోళ్ళు మూసేస్తున్నాడా? యేసయ్యను అడగకుండా నోరు మూసేశాడా? నోరు తెరు. ఏ సైతానా, పో యేసు నామములో. నోరు తెరవబడును గాక. ప్రతి మోగ నోరు తెరవబడును గాక. ప్రతి నాలుక తెరవబడును గాక. ప్రతి మోకాలు వంగును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా. అయ్యా అయ్యా, నీవే రక్షకుడవయ్యా. నీవే గొప్ప దేవుడవనైనా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. మా కుటుంబాల మీదకి నీ కరుణ గుమ్మరించయ్యా. మా పిల్లల మీద నీ కటాక్షం ఉంచయ్యా. ఏ దుష్టుడు వారిని ముట్టనియొద్దు ప్రభువా. అగ్ని ప్రాకారం నిలబెట్టయ్యా. నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని అయ్యా. దీన మనసు ఇవ్వండి అయ్యా. విధేయత వారికి దయచేయండి అయ్యా. పని చేసుకునే భాగ్యాన్ని అయ్యా. అడుగు తల్లి, మౌనంగా ఉండొద్దు. ప్రభువు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. నీ రోదన తీర్చే దేవుడు ఆయన. అయ్యా, నా మొర వినేసయ్యా. నా ప్రార్థన ఆలకించయ్యా. దేవా, అయ్యా, మమ్మల్ని లేవనెత్తయ్యా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము. నీవే నీవే నా సర్వము.
నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణమో, నీవే నీవే నా సర్వమో. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును పూజార్హుడా, భజింతును భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణమో, నీవే నీవే నా సర్వమో. బలపరచండి అయ్యా, మా కుటుంబాలను కనికరించయ్యా. యేసయ్యా, మా అక్కర్లు ఎరిగిన దేవా, అయ్యా మమ్మల్ని లేవనెత్తయ్యా. దుష్టుని చేతుల నుండి మమ్మల్ని తప్పించండి నాయన, వేటగాని ఊర్లోంచి తప్పించండి. కృపాక్షేమాలు సంహారకుని క్రియలు లయపరచండి. పొంచున్న అయ్యా సంహారకుని క్రియలు దూరపరచు నాయన. మరణ దూత కార్యాలు లయపరచండి నాయన. కుటుంబాలకు క్షేమం కలగాలి. ప్రార్థన చేసుకోండి అమ్మా. నీ కుటుంబం సజీవమైన దేవుని కృపలో దాచబడినట్లుగా దేవుని సన్నిధిలో మోకరించు. మరణము మింగివేయకుండా నీ కుటుంబం కోసం ఎలుగెత్తి మొరపెట్టండి. క్షేమము కలిగినట్లు ప్రార్థన చేయండి. దీవెన పొందినట్లు ప్రార్థన చేయండి. భయంకరమైన మరణాల నుండి తప్పించగలిగిన వాడు ఆయనే. అపాయాలు తొలగి చేయగలిగిన వాడు ఆయనే. ప్రభువా, నీవే నీవే నీవే, నీవు తప్ప ఎవరు లేరేసయా. ఏసయా ఏసయా, నిన్ను మించిన వారు ఎవరు లేరు ప్రభువా. నీ దయలో మా కుటుంబం దాచు నాయనా. నీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించయ్యా. ఎవరి కుటుంబాల కోసం వాళ్ళు నోరు తెరవండి, నోళ్ళు తెరవండి, మొరపెట్టండి. మొర వినే దేవుడు ఆయన. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు ఆయన. ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఇదిగో ఈ రాత్రి నీ ప్రతి ప్రార్థన సఫలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రభు చేతులకు అప్పగించుదాం. అయ్యా అయ్యా దేవా, నన్ను కనికరించయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడ, నన్ను విడచిపోకయ్యా. నజరేతువాడ, నన్ను విడచిపోకయ్యా. నీవుగాక ఎవ్వరు యేసయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడ, నన్ను విడచిపోకయ్యా. నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్పనలో ఎవరికి చోటు లేదయ్యా. ప్రభు సన్నిధిలో మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు చేతులకు అప్పగించుదాం. నా దేవుడు ఈ రాత్రి నిన్ను కనికరించి తన జాలి నీపై కుమ్మరించునుగాక. తన కరుణగల హస్తము చాపి నిన్ను ఓదార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ ప్రార్థనలు విని ఉన్నాడు. అలానే మనం ప్రార్థన చేద్దాం. మోకరించి మన సంఘాల కోసం, కుటుంబాల కోసం ఉపవాసంతో మోకరించండి. అలానే రేపటి దినం ప్రభు బలలో చేయవేయబోతున్నాం. ఒక్కసారి మిమ్మల్ని పరీక్ష చేసుకోండి. ఇదిగో ప్రభువుని, ఇదిగో మీరు ప్రభు మీకు అప్పగించిన దాన్ని దాచుకున్నారా? ఇదిగో ప్రభు మీకు ఇచ్చిన దాని కొరకు సమస్తాన్ని కూడా ఖర్చు పెట్టి, సమస్తాన్ని కూడా ఇదిగో ఆ సమస్తాన్ని తనకు కలిగినంత వ్యయపరిచి దాచబడిన నిధి కనుక్కున్నారు కదా. దేవుని కొరకు నీకున్నదంతా, కలిగినదంతయో అమ్ముతున్నావా? దేవుని కొరకు నీకున్నదంతా ఖర్చు పెడుతున్నావా? నా బలము, నా ధనము నీవే, నా నిజ రక్షకుడవు ప్రభువా. నీ కొరకే ప్రభువా నేను అరిగిపోవాలి, కరిగిపోవాలయ్యా. ప్రభు బలయేటు సరి చేసుకోండి. దేవుని కోసం ఖర్చు అయిపోతున్నావా? నీ కోసం అంతం ఖర్చు పెడతావు, కానీ దేవుని కోసం అంటే దాచుకుంటున్నావా? దేవుని విలువ నీకు తెలియట్లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఇదిగో పనికిరాని వాటి కోసం అంతా ఖర్చు పెడతావు, నీది కాని వాటి కోసం అన్నీ ఖర్చు పెడుతున్నావు. నీ సొంతమైన ప్రభు కొరకు ఎందుకు ఖర్చు కాలేకపోతున్నావు? ఎందుకు అరిగిపోలేకపోతున్నావు? శక్తి వంచన లేకుండా ఎందుకు ప్రయాసపడలేకపోతున్నావు?
నీ సొంత పనుల కోసం, ఇంటి పనుల కోసం ఖర్చు పెడతావే బలమంతా. దేవుని కొరకు ఖర్చు పెడతావా? దేవుని కొరకు ఒళ్ళొంచుతున్నావా? దేవుని కొరకు నమ్మకంగా ఉంటున్నావా? ప్రభువా, నా దేహము, నా ధనము, నా బలము, నా సమయము నీకు అర్పిస్తానయ్యా. అయ్యా, పనికిరాని వాటి కొరకు నా సమయం ఎంతో ఖర్చు పెట్టానయ్యా. నీ కొరకు సమయాన్ని ఖర్చు పెడతానయ్యా. గంటలు గంటలు నీ సన్నిధిలో కనిపెడతానయ్యా. యేసయ్యా, నాకు ఇచ్చిన సమయం నీదే కదా ప్రభువా. నాకున్న బలము నీవిచ్చిందే ప్రభువా. ఈ రెక్కలతో నడుస్తున్నానంటే నీ కృపే ప్రభువా. ఎప్పుడో ఏనాడో ప్రభువా అయ్యా కృంగిపోవలసిన లేవనెత్తావు ప్రభువా. నీకోసం అరిగిపోతానయ్యా, కరిగిపోతానయ్యా. నన్ను బలపరచయ్యా యేసయ్యా. నీ పని నేను చేస్తానయ్యా. నీకోసం నన్ను వాడుకో యేసయ్యా. నీ పని నేను చేయాలి ప్రభువా. నీ కొరకు నేను కరిగిపోవాలయ్యా. అయ్యా, నీవే నా సొంతం ప్రభువా. నేను నీ సొత్తు ప్రభువా. నేను నీ బిడ్డను ప్రభువా. నేను నీ వాడనేసయ్యా, నీ దానను ప్రభువా. నన్ను బలపరచయ్యా, నయ్యా బలపరచయ్యా అంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు అలానే ప్రార్థన చేసుకుంటూ ప్రభు బల ఎదుట సిద్ధపరచుకుందాం. ప్రభు సన్నిధిలో మోకరించి నీ హృదయాన్ని ఒక్కసారి అడుగు పరిశీలన చేసుకో. నా ప్రాణమా, ప్రభు కొరకు నమ్మకంగా ప్రయాసపడుతున్నావా? ప్రభు కొరకు నిజంగా నువ్వు శక్తివంచన లేకుండా ఖర్చు అయిపోతున్నావా? నీ హృదయంతో మాట్లాడు. హృదయాన్ని తెరిచి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అద్దము ఎదుట నువ్వు ఉన్నావు. ఇదిగో కప్పుకోమాకు సరి చేసుకో. దేవుని కోసం కలిగినదంతా ఖర్చు పెడితేనే కదా. వెలగట్టకపోతే ఆ పొలంలో నిధి నీకు రాదు. ఖర్చు పెట్టకపోతే, ఖర్చు అవ్వకపోతే ఆ బహుమానం నీకు దక్కదు కదా. అది నీకు ఎందుకు ఇస్తాడు ఆయన? అది నీకు ఇవ్వడు. దేవుని కొరకు ఖర్చు అయిపోతేనే, దేవుని కొరకు కరిగిపోతేనే, ప్రయాసపడితేనే ఆ బహుమానం నీకు, ఆ పొలాన్ని సంపాదించుకోగలుగుతావు. ఆ నిధిని సొంతం చేసుకోగలుగుతావు. దానికి తగిన వెల కడుతున్నావా? వెల చెల్లిస్తున్నావా? దేవుని రాజ్యానికి ప్రయాసపడుతున్నావా? ఏది నీ ప్రయాస? ఏది నీ త్యాగము? ఏది నీ సమర్పణ? ఏది నీ ఖర్చు? ప్రభువా, నన్ను ఖర్చు అయిపోవాలయ్యా నీ కొరకయ్యా. ఏదో సుఖపడుతూ, ఏదో సరదాగా కూర్చొని ఏదో సంపాదిద్దాం అనుకుంటున్నాను, కానీ అది కుదరదు బిడ్డ. ప్రభు కొరకు కష్టపడాలి, ప్రయాసపడాలి, అనేక శ్రమలు అనుభవించాలి, ఓర్చుకోవాలి, నిందలు భరించాలి. ప్రభు కోసం కరిగిపోవాలి, తగ్గించుకోవాలి. దీనిలో మనకున్నదంతా, కలిగినదంతా వ్యయపరచుకోవాలి. అయ్యా, నన్ను బలపరచయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒకవేళ మీరు ఏదైనా దాచుకుంటున్నారా దేవునికి లేకుండా, ప్రభు సన్నిధిలో అయ్యా నీకోసం నా ఒళ్ళు దాచుకున్నయ్యా, నా సమయాన్ని ఓ ప్రభువా నీకోసం ఖర్చు పెడతానయ్యా, నా బలం నీ కొరకు ఖర్చు పెడతానయ్యా, నీ కొరకు అయ్యా ప్రభు నన్ను బలపరచు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని పాత్ర